గ్రామ సర్పంచ్ పోలిట్ రాజుబాబు వింతగా విడ్డూరంగా మాట్లాడుతూ ఉంటే జనాలు చూసిన వాళ్ళకి విన్న వాళ్ళకి అసహించుకునేలా ఉంది. ఒక గ్రామ సర్పంచ్ సంకేతం ప్రజలకు ఏమి ఇవ్వాలనుకుంటే అది మంచిగా ఇవ్వాలి. నువ్వు ఎవడో కొనుక్కున్న దాని మీద భూములకి వెళ్ళి తగాదులు తెచ్చి ఆ తగాదుల్ని పార్టీ మీద చల్లడం నీకేం బొద్దు ఉందా లేదా వాళ్ళ మాట్లాడడానికి? తెలుగుదేశం వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు కొట్టుకొని వాళ్ళు ఈవేళ తెలుగుదేశం వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు మా మీద బుర్ర చల్లడం ఏంటి? అసలు ఆ స్థలానికి మాకు ఏ సంబంధం ఉంది? వాళ్ళకి మాకు ఏ సంబంధం ఉంది? నిన్ను కష్టపడి గెలిపించారు, వాళ్ళకి అన్యాయం చేస్తే నేను అన్నారు. అది చెప్పుకుంటే సిగ్గాన్ని అది చెప్పుకోవడం మానేసేసి తెలుగుదేశం వాళ్ళ మీద చెల్లేస్తున్నాం బురద. నువ్వేంటి 94 నుంచి రాజకీయాల్లో ఉన్నాను అంటున్నావు. 94 ఏ పార్టీలో ఉన్నావు? 94 ఏ పార్టీలో ఉన్నావు? 96 ఏ పార్టీలో ఉన్నావు? కొన్నాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ, కొన్నాళ్ళు అయ్యన పదుగురు తమ్ముళ్ళతో తిరిగి అయ్యన పదుగురు తమ్ముళ్ళు ఎన్నా తీసుకొచ్చి లక్షల లీటర్లతో చేతులు కలిపి వాళ్ళ తమ్ముడిని హతమార్చినోడు నువ్వు. ఈ గ్రామంలో సొంత మీ బాబాయ్ కర్రి ముసలిలాడు అనే వ్యక్తిని భూ అంతా అమ్మించేసి ఆయన బికారు చేసి చచ్చిపోయేలా చేసినోడు నువ్వు. అందరినీ పాడు చేసి అందరినీ నానా ఇబ్బంది పెట్టి నువ్వు సంపాదపరుడయ్యి ఒక ప్రభుత్వం సొమ్ము దోచుకుంటున్నావు, ప్రజల సొమ్ము దోచుకుంటున్నావు, అప్పులుగా తీసుకున్నావు, అన్నీ చేసి అందరినీ మాయ చేసి అందరినీ దౌర్జన్యం చేసి అందరి మీద కొనుక్కున్న భూముల మీదకి వెళ్ళి గొడవలు తెచ్చుకొని నువ్వు బాధపడి ఇబ్బంది పెట్టి జనాన్ని ఇబ్బంది పెట్టి తెలుగుదేశం పార్టీని విమర్శించడం అనేది ఇది తగదు. ఇప్పుడే చెప్తున్నాను నీకు, ఎప్పుడైనా మాట్లాడినప్పుడు నేరుగా మాట్లాడడం నేర్చుకుని నువ్వు ఎక్కడికన్నారా నువ్వేం చేసావో ఎక్కడెక్కడ పురుగులతో సహా నేను ఆధారతో ఇస్తాను. కొత్తమల్లంపేటలో పాలకేంద్రకు ఎదురుగా నాదిరెడ్డి వాళ్ళు భూమి కొనుక్కుంటే ఆ భూమి మీదకి నువ్వు వెళ్ళి 20 సెంట్లు అక్కడ భూమి లేకపోయినా రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళతో తగా సృష్టించి ఇప్పుడు నీ కొడుకు పేరుని అది రిజిస్ట్రేషన్ అలాగే ఉంది. అక్కడ భూమి లేదు ఏమీ లేదు, నీకు తగు కావాలా? తగు తెస్తే ఆడు ఎంతో కొంత భూమి నీకు ఇస్తాడు కదా. భూమి కొనుక్కోకుండా తగు భూములు రాయించుకుంటున్నావు, తగులు తెచ్చుకుంటున్నావు, వాళ్ళ దగ్గర దెబ్బలు తింటావు, సీవాటలు తింటావు, అది భగవంతుడు తెలియాలి. కానీ పార్టీల మీద నువ్వు మాపడం ఏంటి? తెలుగుదేశం పార్టీకి నీకు ఏ సంబంధం ఉంది? నువ్వు ఏ పార్టీలో పుట్టో ఏ పార్టీలో పెరుగో ఎక్కడ పెరుగో ఏటన్నది నీకు తెలియాలి. అది అంతేగాని నేను అప్పటి నుంచి సేవ చేస్తాను ఇప్పుడు నుంచి సేవ చేస్తాను ప్రజలకు తెలియాలా? ప్రజలు ఎంతమందిని ఇబ్బంది పెడుతున్నావో ప్రజలకు తెలియాలా? ఒకసారి సర్పంచ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దయ వల్ల నువ్వు ఒకసారి సర్పంచ్ అయినంత మాత్రాన్ని నీ బుద్ధి మారలేదు, నీ నీతి లేదు, నీకు పద్ధతి లేదు, ఒక పాడు లేదు, మాట్లాడే విధానం. ఎవడో పెక్సీలు కోసేస్తే ఆ పెక్సీల గురించి కూడా పోలీస్ స్టేషన్ పెట్టి ఆ కుర్రోళ్ళందరినీ నానా ఇబ్బందులు పెట్టి పోలీస్ స్టేషన్ పెట్టి గ్రామ సభ పెట్టి అక్కడ ఎస్సీ గారు వచ్చి గ్రామంలోనూ సభ చేసి అది పరిష్కారం చేయడం జరిగింది. ఏ ఒక్కడైనా పరిష్కారం చేసావా? ఏ తొగవైనా న్యాయం చేసావా? ఎప్పుడైనా నీకు అసలు ప్రజల తాలూకు మందనేం తెలుసా? నీకు నీ పని చేసుకోవడం నీ స్వార్థం వ్యవహారాల్లో నాకు అనవసరం. అది నీ ఇండివిజువల్ వ్యవహారం. పార్టీ మీద బురదలడం అనేది నీకు తగదు. ఎప్పుడు పార్టీ గురించి విమర్శించే హక్కు కూడా నీకు లేదు. నువ్వు పార్టీని ఉపయోగించుకున్నావు. ఇప్పుడు కూడా అదే పార్టీలో తెలుగుదేశం గవర్నమెంట్లో ఆనాడు తెలుగుదేశం 2014లో తెలుగుదేశం గవర్నమెంట్లో లబ్ధి పొందినోడు ఈ ఊళ్ళో ప్రప్రదంగా నువ్వే లక్షలాది రూపాయలు సుమారు 50 లక్షలంతో లోన్ తెచ్చుకున్నావు. ఏదో గడ్డి కటింగ్లు ఏమి విషయంలోనే ఇయ్యని మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది. ఈ ఆల పేరుని ఏళ్ళ పేరుని బినామీల పేరుని పెట్టి ఆవుల లోన్లు తెచ్చుకున్నావు 50 లక్షలు. అది నువ్వే లబ్ధి పొందావు. ఈవేళ అమ్మపేట, కొత్తమల్లంపేట, అనంతసాగరం, సీడికాడ, రాగపల్లి 5 గ్రామాల్లో 130 మంది రైతులు పేర్లు ఇచ్చి నువ్వు బెనామీగా తెచ్చుకొని 15 లక్షలు నువ్వు లబ్ధి పొందుతున్నావు. ఇప్పుడు ప్రజెంట్ త్రిల్గా ఈ తెలుగుదేశం గవర్నమెంట్లో అన్నీ తెలుగుదేశం గవర్నమెంట్లో ఉపయోగించుకుంటూ నువ్వు సబ్సిడీలు పొందుతూ ప్రజలు మాయ చేసి వాళ్ళ పాస్ పుస్తకాలు తీసుకొని రకరకాల ఆలోచనలు కలిపి వాళ్ళు మాయ చేసి వాడు నువ్వు మమ్మల్ని అంటావేట్రా? నీకే బుద్ధి ఉందా? నీకు మతికని పోయిందా? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని సవ్యంగా ఉంటే మంచిది.